మహనీయుల జీవితాల నుంచి వారు పాటించిన విలువలను యువత నేర్చుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని స్థానిక లఖారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజార్జ్, డి మధుసూదన్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి, చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, సమాజంలో ఆశించిన మార్పు కోసం, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయులలో కొండ లక్ష్మణ్ బాపూజీ ఒకరని తెలిపారు. వెనుకబడిన ప్రాంతం నుండి వచ్చిన కూడా గొప్ప ఆలోచనతో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ పనిచేశారన్నారు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఇంత చక్కగా ఘనంగా పెట్టుకుంటూ పోతున్నాం. యువ నాయకులు ఉన్నారన్నారు, యువత ఉన్నారన్నారు. వీళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నా వయసులో అయినా, నాకన్నా తక్కువ వయసులో ఉన్న ఏ వయసు అయినా కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇటువంటి సమయాల్లో, ఇటువంటి సందర్భాల్లో ఆ నేర్పు గురించి మాట్లాడదాం. సులభంగా ఒక రోజులో 2 రోజులు రాదండి జీవితంలో. నాకన్నా బాగా మీకే తెలుసు. ఒక రోజులో 2 రోజుల్లో వచ్చిన ఫలితాలు అవి తరతరానికి ఉండే ఫలితాలు కూడా కాదు. నిజంగా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న విలువలే మన దగ్గర ఉండిపోతాయి. కష్టపడి తెచ్చుకున్న సాధనలే మన దగ్గర ఉండిపోతాయి. అది కూడా నిరూపించింది తను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? చాలా వరకు చూస్తున్నామండి. మతపరంగా అయితే ఏమి, సమాజపరంగా అయితే ఏమి, పెద్ద ఆలోచనలు చాలా ఉన్నాయి మన దగ్గర. పెద్ద ఆలోచనలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచైనా రానియండి, గీతా నుంచి రానియండి, ఖురాన్ నుంచి రానియండి, బైబిల్ నుంచి రానియండి, పెద్దల నుంచి రానియండి, కుల పెద్దల నుంచి రానియండి, నాయకుల నుంచి రానియండి. ఆలోచన, మంచి ఆలోచనలు చాలా ఉన్నాయండి. అమలు చేసేవారు దానికి ఆలోచనకి సరిపోయినంత మనలో బలం అది పెరుగుతుందా లేదా అని ఒక చర్చ మనం పెట్టుకోవాలి. వాస్తవానికి ఎక్కడ పోయినా మనం ఒక మాట వింటున్నాం, విలువలు తగ్గుతున్నాయని వింటూ పోతున్నాం. వాస్తవం కొంతవరకు ఉండొచ్చు, పూర్తిగా ఉండొచ్చు, కానీ విలువలు తగ్గుతూ పోతున్నాయని నమ్ముతూ పోతున్నాం. మరి ఆ విలువలు ఎక్కడి నుంచి రావాలి? విలువలు ప్రతిసారి ఏదో ఒక క్యాంప్ పెట్టో టీచర్ నుంచే రావాలా, లేకపోతే ఒక పెద్ద ఘటన అయినప్పుడే మన మనసులో పెట్టుకోవాలా, ఏదో ఇది అయింది కదా దానివల్ల మనం మార్పు తీసుకొని రావాలనేది, లేకపోతే రోజు ఒక నిర్ణయం చేయాలా? చేయాల్సింది ఏంటని మన అందరికి తెలుసండి. మనసులో చేయాల్సింది ఏంటంటే మన మనసుకి అందరికి తెలుసు. అది దైవం నుంచి వచ్చిందో, మన పెద్దల నుంచి వచ్చిందో, అది ఇంకో చర్చ. కానీ మనసులో మనకు తెలుసు. దాన్ని పట్టి చేసే ధైర్యం కావాలి మనకి. ఆ ధైర్యం సృష్టించుకోవడానికి ఇటువంటి మహనీయుల నుంచి మనం నేర్చుకుంటే ఇప్పుడు తరమైనా ఖచ్చితంగా ప్రతిసారి సులభమైన దారిలో దిగి వాళ్ళు చెప్తున్నారు కదా విందాం, ఎందుకు రెసిస్టెన్స్, ఎందుకు నేను మళ్ళీ ఇంకో ఆలోచన పెట్టుకోవాలనేది రాకుంటే, మన రాష్ట్రమే మనం ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో దశాబ్దాల తర్వాత సృష్టించుకుంది ఒక ఉద్యమం పైన. మరి అటువంటి రాష్ట్రంలో మనం తేలిక